థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వు లేదని, వారు తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలకులు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కు కాకపోతే ఇలాంటి పరిస్థితి ఉండేదే కాదన్నారు. ఈ నెల 15న వైఎస్ జగన్ భీమవరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు పేర్ని నాని. హద్దు మీరినాడు, విచక్షణ కోల్పోయినాడు. ఖచ్చితంగా రైతుల్లోంచి తిరుగుబాటు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇవాళ వచ్చిన తిరుగుబాటే ఇవాళ రైతు అంటే ఆక్వా రైతు ఉద్యమం ఏదైతే ఇవాళ మొదలైందో దాని పర్యవసానమే. నువ్వు పచ్చగా ఉండాలి, మేము పచ్చగా ఉండాలి అనే ఆలోచన కనుక ఈ కంపెనీలకు ఉంటే భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెట్టుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి, డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు, కొడుకు, మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.